సో ఆ రకంగా ఈరోజు యువతను ఉత్తిత్వ హామీలతో ఈరోజు మోసం చేశారు. ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వస్తాయని పాదయాత్రలో ఆ రోజు 2019 వరకు చెప్పినటువంటి హామీని ఈరోజు అసలు ఆ ఊసే ఎత్తకుండా 5 ఏళ్ళు పార్లమెంటు కూడా పూర్తయింది. మరి ఈరోజు పార్లమెంట్ సభలు కూడా అయిపోయి ఎన్నికలకు వెళ్తున్నాం. ఈరోజు ఆ ప్రత్యేక హోదా అనేటువంటి అంశం పక్కన పెడితే మెయిన్ ఉన్నత విద్యారంగం నాశనం అయిపోయింది మన రాష్ట్రం. ఆ రోజుల్లో ఎస్ఆర్ఎం కానీ, విట్ కానీ, IIIT కానీ, DNMN కానీ, KRA కానీ, అమృత కానీ ఇలాంటి విద్యా సంస్థల్ని మన రాష్ట్రానికి తీసుకొచ్చి అమరావతిలో కూడా నెలకొల్పిన ఇన్స్టిట్యూట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. వాటితో పాటు జేవియర్ లేబర్ రిలేషన్స్ కానీ, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కానీ, ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ కానీ ఇవన్నీ కూడా అప్పుడు ఏర్పాటు చేయబడిన ఇప్పుడు అలాంటి పరిస్థితి కొత్తగా ఒక సంస్థను కూడా విద్యా సంస్థను నెలకొల్పడం వల్ల అప్పుడు ఎక్కువ మంది మెయిన్ హైయర్ ఎడ్యుకేషన్లో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఖర్చు పెట్టిన అంటే స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇట్లాంటి ట్రైనింగ్ అంటే ఎంప్లాయ్మెంట్కి సంబంధించినట్టు ఖర్చు పెట్టిన దాంట్లో ఈరోజు 50% కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ, స్కిల్ డెవలప్మెంట్కి కానీ ఖర్చు పెట్టబడ్డారు. ఇక క్వాలిటీ గురించి చూస్తే NIRF ఏదైతే టాప్ 100 యూనివర్సిటీస్ని ఐడెంటిఫై చేస్తుందో అలాంటి టాప్ 100 యూనివర్సిటీస్లో ఇప్పుడు కూడా 4 యూనివర్సిటీస్ మన ఆంధ్రప్రదేశ్కి ఉంటాయి. ఈరోజు అది 2కి పడిపోయినాయి. వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి అది ఈరోజు 100లో ఉండేది. ఈరోజు వెంకటేశ్వర యూనివర్సిటీ లేదు. యూనివర్సిటీస్ రాజకీయాల్లోకి వెళ్ళిపోవడం వల్ల ఈరోజు మన ఆంధ్ర యూనివర్సిటీ కూడా 37 నుంచి 76కి వెళ్ళిపోయి. సో ఈ రకంగా యూనివర్సిటీస్ నిర్వీర్యమైనవి. విదేశీ విద్య ఆ రోజు బ్రహ్మాండంగా జరిపించాం. దాదాపు 377 కోట్లు ఖర్చు పెట్టాం. ఈరోజు విదేశీ విద్య లేదు. ఎప్పుడు వార్తలు రావటం దానిపైన మీరు ఎంక్వైరీ చేసి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెట్టింది, ఎంక్వైరీ చేసి ఎక్కడైతే ఓట్లు ఫామ్ 7 అనేది దుర్వినియోగం జరిగింది, కొంతమంది అయితే అప్లికెంట్స్ కూడా వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళ పేరుతో అప్లై చేయబడింది. కొంతమందికి తెలిసి కొంతమంది అప్లై చేశారు. దాదాపు 168 మంది అంటే మేము చూసింది, మాకు కూడా ఆ డేటా తెలియదు కాబట్టి ఎవరికి, అందరూ BLAs మా పార్టీ BLAs ద్వారా కావచ్చు, ఇతరత్ర సోర్సెస్ ద్వారా ఇంతమంది అప్లికేషన్స్ వచ్చాయంటే తొలగింపులు అంటే చనిపోయిన వారు కావచ్చు, లేకపోతే డబుల్ ఎంట్రీస్ కావచ్చు, తొలగించే పరిస్థితి ఉంది. లేదా ఇక్కడి నుంచి ఎప్పటి నుంచో నాట్ రేస్ మీరు కెమెరా పట్టుకునేటప్పుడు డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతున్నప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున తప్పిదాలు జరిగేటువంటి అవకాశం జరగకూడదు. కాబట్టి ఎప్పటి నుంచో ఇది ఎలక్షన్ ఈ రాష్ట్రంలోనే ఇలాంటివన్నీ కూడా ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇంతకుముందు ఇట్లాంటి వ్యవస్థలు ఉండేవి కాదు. ఎలక్షన్ అనేటప్పుడు ఎవరి పార్టీలు వారికి ఉన్నాం కానీ అసలు ఓటే అలాంటి ప్రాథమిక హక్కే తీసేస్తే ఇంకా ఎన్నికలు అనేటువంటిది అర్థమే ఉండదు. కాబట్టి ఆ ఓటు హక్కుని ఇంకొకరి ఓటు ఇంకొకరు తీసేటువంటి హక్కు, తొలగించాలనేటువంటి హక్కు ఎవరికి దాని మీద ఎంక్వైరీ చేశారు. ఇది తప్పుగా ఈ ఫామ్ 7 అనేటువంటి మిస్యూజ్ జరిగిందనేటువంటిది ఒక నిర్ధారణకు వచ్చింది. దానిలో కూడా కొంతమంది పైన చర్యలు ఉన్నట్టు నేను కూడా తీసుకున్నాను. సో దీన్ని మనం చూడాల్సింది ఇదేదో ఒక నియోజకవర్గం నేనైతే అనుకోను. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు అధికార పార్టీ ఉండేటువంటి వారికి ఒక ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఇది క్యాంపెయిన్లో భాగంగా, ఎలక్షన్ స్ట్రాటజీలో భాగంగా, వ్యూహాత్మకంగా ఇలాంటివన్నీ చేస్తున్నారేమో అనేటువంటి అనిపించింది. ముందుగానే తేలుకున్నాం. కానీ నాకున్న సమాచారం కూడా ఒక 4,000 ఓట్లని మేము చూసాం, చూడగలిగాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పూర్తి సమాచారం ఉంది. కాబట్టి మనం ఎక్కువగా రిప్రజెంట్ చేసేది ఓన్లీ ఎలక్షన్ కమిషన్. వైజాగ్లో కూడా స్కేటింగ్కి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నాం. యాటింగ్కి రుషికొండలో పెడితే అది ఈరోజు మొత్తం రిమూవ్ చేసేసారు. బీచ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా గ్యాలరీతో పెట్టాం, అది కూడా ఈరోజు లేదు. సో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పోర్ట్స్ వాళ్ళు ఉంటాయి, ఈవెంట్స్ చేయడం ద్వారా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందనే ఉద్దేశంతో అది కూడా ఎకనామిక్ యాక్టివిటీగా ఆ రోజు గుర్తించబడ్డాయి. ఇప్పుడు ఏదో మంత్రంగా రాజకీయ ఉద్దేశంతో చేసినట్టు ఆడుదామా, ఈరోజు బడ్జెట్ కేటాయింపు చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేడియాస్ నిర్మాణం చేయాలి, ఈవెంట్స్ కండక్ట్ చేయాలి, అలాంటివన్నీ వదిలేసి కేవలం ఎలక్షన్స్ ముందు
యువతని ఈ రకంగా ఆడుదాం అందరం పేరుంటే అది కూడా ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ అయింది. ఈరోజు ఆ డబ్బులు కూడా వేస్ట్ అయింది. ఈ రకంగానే ఆ రోజు విజనరీ నాయకుడు అవడం వల్ల హైదరాబాద్లో బేజం వేసినటువంటి ఐఎస్బి కావచ్చు, AAAT కావచ్చు, NIFT కావచ్చు, నల్సర్ కావచ్చు, ఇవన్నీ కూడా వీరందరూ కూడా జీనోమ్ వ్యాలీ ఏర్పాటు చేసిన తర్వాత భారత్ బయోటెక్ ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్ అందించడంలో కీలక పాత్ర వహించినటువంటి ఇవన్నీ కూడా ఒక విజనరీ లీడర్ వల్ల సాధ్యపడతాయి. మరి అలాంటివన్నీ పెట్టడం, మైక్రోసాఫ్ట్ రావడం, హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ రావడం వల్ల ఈరోజు IBM కానీ, GE కానీ, విప్రో కానీ, TCS కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఒరాకిల్ కానీ ఇలాంటి సంస్థలన్నీ వచ్చి 2003 నాటికి మీరు కేవలం 5,000 ఉన్నటువంటి IT ఉద్యోగులు హైదరాబాద్లో ఈరోజు 10 లక్షల మందికి చేరిందంటే ఆ సిటీకి